అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంటే ఈ ప్రభుత్వానికి ఇసుక దందా ఇంపార్టెంట్ అయింది కానీ రైతుల పొలాల్లోకి వచ్చే నీళ్ళు ఇంపార్టెంట్ కాదు. అంటే ఒక క్రిమినల్స్ రూల్ చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. మాఫియా రూల్ చేస్తుందా ఈ రాష్ట్రాన్ని? మీరు చూడండి కోల్ బ్లాక్ అంటే అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. ఒక 2 మెతుకులు పిస్తే చాలు. మన అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి నేర్పిస్తుంది మనకి ఈ విషయం. ఒక చెక్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ ఓకే మీరు కూలిపోయింది అన్నారు, మేము కూల్చేశారు అంటున్నాం. ఏదైనా అది వంగిన మాట వాస్తవం. 7 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో 7 పిల్లర్స్ కుంగినాయి, అవి డ్యామేజ్ అయినాయి. ఆ 7 పిల్లర్స్ను రిపేర్ చేస్తే ఒక 300 కోట్లు పెట్టి రిపేర్ చేస్తే మళ్ళీ అందరికీ రైతులకు నీళ్ళు వస్తాయి. కామన్ సెన్స్. ఒక చెక్ డ్యామ్ కడితే 1000 ఎకరాలకు భూములు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆ చెక్ డ్యామ్ 24 కోట్లతో కట్టారు. దాన్ని కూలగొడితే వాటర్ స్టోర్ కాదు, ఇసుక తేలుతుంది. ఆ ఇసుకను మొత్తం కూడా మార్కెట్ చేయొచ్చు. సో అక్కడ మేడిగడ్డలో అదే జరుగుతుంది ఇసుక దందా, ఇక్కడ మానేరు డ్యాంలో కూడా అదే జరుగుతుంది ఇసుక దందా. అంటే ఈరోజు ఇసుక ఇంపార్టెంటా, రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంటా? అంటే నేను రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ నేనంట, రేవంత్ రెడ్డి ఇసుక ఇంపార్టెంట్ అంటున్నాడు. కేసీఆర్ గారు రైతుల పొలాల్లోకి నీళ్ళు ఇంపార్టెంట్ అన్నారు, రేవంత్ రెడ్డి నాకు ఇసుక దందానే ఇంపార్టెంట్ అంటున్నాడు. అంటే 2 వ్యక్తుల మధ్యలో, 2 వ్యక్తుల మధ్యలో ఆలోచన విధానం, పరిపాలన సరళి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాలు ఎవరి గుండెలో ఉన్నాయనేది. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఈ మధ్యన వినిపిస్తున్నటువంటి విపరీతమైనటువంటి ఒక వైరల్గా సర్క్యులేట్ అవుతోంది. బీఆర్ఎస్ పార్టీని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఉండట్లేరని. ఉంటున్నారా, వెళ్తున్నారా? నేను మీరు ఈ ప్రశ్న అడుగుతారని అనుకున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి 10 మంది ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు, ఒక ఎంపీ, వీళ్ళందరూ కూడా మళ్ళీ అధికారం ఉన్న కాంగ్రెస్కు జంప్ అయిన తర్వాత అప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ లోపలికి వచ్చాను. మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి గొప్పగా చూడాలని అనుకున్నాను. అందుకొరకే నేను బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయినా కూడా వచ్చింది. ఎందుకంటే ఇది పోరాటాల నుంచి ఉద్భవించిన పార్టీ, తెలంగాణ ప్రయోజనాలు గుండెలో పెట్టుకున్న పార్టీ అని ఆబ్వియస్గానే అర్థమవుతుంది. సో అలాంటి పార్టీలోకి వచ్చినోని నేను మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు పోతాను? దీన్ని ఎవరు ప్రచారం చేస్తున్నారో దానికి మీకు మీ దగ్గరే ఉంటాయి ఆన్సర్లు. వాళ్ళు ఎవరెవరికి ట్యాగ్ చేస్తున్నారో మీకు తెలిస్తే దాన్ని ఈజీగా అర్థమవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి చేస్తున్న ప్రచారం. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను వదిలే సమస్య లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మకం నాకుంది. బహుజన వర్గాలకు కూడా తప్పకుండా న్యాయం జరుగుతుందనే ఆశ ఉంది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. కేసీఆర్ గారిని తప్పకుండా ముఖ్యమంత్రి చేసే ప్రస్థానంలో తప్పకుండా నా వంతు భూమిక నిర్వహిస్తాను. సో కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారం అన్నప్పుడు కూడా బీఆర్ఎస్లోనే ఇంటర్నల్గా వినిపిస్తోంది. మీరు వచ్చిన తర్వాత తిరుపూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకంటూ ఒక మంచి వాగ్దానం, ఒక హామీ లభించిన తర్వాత మాత్రమే ఆయన వచ్చారు. బట్ మీరు మాత్రం సిర్పూర్ నుంచే నేను పోటీ చేస్తాను అనేది అంటున్నారు. అదేమో జనరల్ స్థానం, మీరేమో అడుగుతున్నారు, మళ్ళీ చివరికి ఆయన వచ్చారు. ఆ తర్వాత అక్కడే ఒక రకమైన సఫకేషన్ అనేది ఉంది, అందుకని మీరు వెళ్ళిపోతున్నారు అనేది, ఇది మొత్తంగా ఒక నరేషన్ అనేది బీఆర్ఎస్ నుంచే వినిపిస్తోంది ఇంటర్నల్ గా. బాగానే రీసెర్చ్ చేశారు మీరు. కాదంటారా? నేనేమంటున్నా అంటే జనరల్ కాన్స్టిట్యున్సీస్లో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ చేయకూడదని లేదు. మన రాజ్యాంగమే చెప్తుంది ఓపెన్ కాంపిటీషన్ ఇస్ ఓపెన్ టు ఎవ్రీబడి, రైట్? రెండవది కోనేరు కోనప్ప గారు ఆయన ఏ పరిస్థితుల్లో బయటికి పోయినరు, ఏ పరిస్థితుల్లో మళ్ళీ లోపలికి వచ్చిండ్రు అనేది అది కోనేరు కోనప్ప గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేను దాని గురించి కామెంట్ చేయను. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ లోపలికి వచ్చింది ఎవరు? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టి అధికారం కోసం అర్రులు జాచి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి కోసం కాంగ్రెస్ వైపు పోయింది ఎవరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. కోనేరు కోనప్ప గారు కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ బీఆర్ఎస్ లోపలికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలోనే మేము పనిచేస్తామని చెప్పేసి ఆయన పార్టీలో జాయిన్ అవుతే నేను అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీలోకి ఎవరైనా రావచ్చు. ఇవాళ రేపు ఆరూరి రమేష్ గారు కూడా జాయిన్ అవబోతున్నారు. మీరు వరంగల్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉంది. పార్టీలోకి ఆరూరి రమేష్ గారు వస్తారంటే నిజంగా ఆ రోజు ఆరూరి రమేష్ గారు ఏ పరిస్థితుల్లో పార్టీని వదిలిపెట్టిన దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు
పార్టీలో చాలామంది నాయకులు చాలా బాధపడ్డారు. అరే ఆరు రమేష్ లాంటి నాయకుడు పోతాడు అనుకున్నారు. కానీ ఆయన మరి ఎందుకో ఆయన తప్పు తెలుసుకున్నట్టుంది, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఆయన మళ్ళీ ఈరోజు మళ్ళీ రేపు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. సో పార్టీలోకి ఎవరిని తీసుకోవాలనేది పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. ఒక పార్టీలో సభ్యుడిగా నేను అగ్రనాయకత్వం యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలి, గౌరవించాలి. ఇక నేను సిర్పూరు నుంచే పోటీ చేస్తాను అనేది నిజంగా సిర్పూరు ప్రజలు మొదటి నుంచి కూడా నిజంగా కోనప్ప గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేనెవరో తెలవనప్పుడు మూడు నెలల ముందర నేను ఆ కాన్స్టిట్యున్సీకి పోతే నాకు 45,000 ఓట్లు ఇచ్చారు. నా కులం చూడలేదు, నా మతం చూడలేదు, నేను ఏ గడ్డ మీద జన్మించిన విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోలేదు. డైరెక్ట్ అరే ప్రవీణ్ కుమార్ మంచోడు ఐపీఎస్ ఆఫీసర్ గుద్దండి గెలుస్తాడేమో, అదృష్టం బాగుంటే ఈ కోనప్పతో మనకేం అవుతలేదు, ఈ కోనప్ప దౌర్జన్యం దోపిడీ ఎక్కువైపోయింది అని అనుకున్నారు ఆ రోజు వాళ్ళు. ఆ రోజు మాట. సో ఈరోజు మళ్ళీ సిర్పూర్ ప్రజలు ఆ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళ ప్రతినిధిగా నన్ను చూడాలని కోరుకుంటున్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఎక్కడున్నా కూడా సిర్పూరు ప్రజల ప్రయోజనాలు మాత్రం నా గుండెలో పెట్టుకుంటున్నాను. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సిర్పూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. అది పాయింట్ నెంబర్ 3. కానీ పార్టీ ప్రయోజనాలు కూడా నేను చూడాలి. పార్టీ అధినాయకత్వం, పార్టీ ఎట్లా ఆలోచిస్తుంది, పార్టీ ఆలోచన విధానం, అధినాయకుడు కేసీఆర్ గారి మనసులో ఏముంది, కేటీఆర్ గారి మనసులో ఏముంది, ఆనాడు రాష్ట్రంలో ఎవరు ఎక్కడ గెలిస్తే పోటీ చేస్తే బాగుంటుంది అనేది పార్టీ అగ్రనాయకత్వం డిసైడ్ చేస్తుంది. పార్టీ అగ్రనాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సో ఈ 3 ఈక్వేషన్స్ కరెక్ట్గా వర్కౌట్ అయ్యేటట్టు నేను చూసుకోవాలి. అది కత్తి మీద సాము లాంటిది. అందుకొరకు నేను కష్టపడి పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ అగ్రనాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అంతే తప్ప మన అభిప్రాయం చెప్పాలి, ప్రజల అభిష్టం ఏందో అది కూడా పార్టీకి చెప్పాలి. పార్టీ కూడా కనుక్కుంటుంది కదా, రకరకాల సర్వేలు ఉంటాయి, వాళ్ళకి పార్టీ కూడా నిఘా వ్యవస్థ ఉంటుంది, వాళ్ళు కూడా కనుక్కుంటారు. కనుక్కున్నప్పుడు పార్టీ ఎక్కడ అయితే ప్రవీణ్ కుమార్ గెలుస్తాడు అనేది పార్టీ కూడా కనుక్కుంటుంది. ప్రజలు మాకు ఈయననే కావాలని అడిగే ప్రజలు ఉంటే అక్కడికే పంపించే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటికి కూడా ఈ మేళవింపుకి చాలా కేర్ఫుల్గా పార్టీ చేసుకుంటుందని అనుకుంటున్నాం. మరి కేసీఆర్ గారు 50 సంవత్సరాల మా వయసు ఉంటుంది, వారి రాజకీయ జీవితం, వారు తప్పకుండా మాకు మంచి భవిష్యత్తుని ఇస్తారని నేను అనుకుంటున్నాను. అచ్చంపేట మీరు వచ్చిన తర్వాత గువ్వల బాలరాజు గారు బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా అక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. అచ్చంపేట మిమ్మల్ని ఏం పిలవట్లేదా? అందరు పిలుస్తున్నారండి. నిన్న కడియం శ్రేయర్ కూడా ప్రవీణ్ కుమార్ను మళ్ళీ స్టేషన్ గన్పూర్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆయన ఏదో లూజ్ కామెంట్లు చేశారు. అట్లా ప్రజలకు పాదాభివందనాలు. సో నేను తప్పకుండా ప్రజల అభిష్టాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలను గౌరవించడం. ప్రజలు ఎక్కడి నుంచి అయినా వాళ్ళ అభిమానానికి నిజంగా కృతజ్ఞత. నేను తెలంగాణలో 4,000 గ్రామాలు తిరిగాను బీఎస్పీలో. ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా చాలా గ్రామాలు తిరిగాను. 4,000 గ్రామాలు 350 రోజులు ఎండనక వాననక రేయనక పగలనక చెట్ల కింద పండుకున్నాము, గుడిసెల్లో పండుకున్నాము, అన్నీ చేసాము. వాళ్ళందరూ కూడా వాళ్ళకున్నది పెట్టిండ్రు మాకు. సో అంత గొప్పగా ఆదరించిన ప్రజలు. సో మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ పార్టీ నన్ను లాంచ్ చేసినా ఆదరిస్తారనే ఆలోచన ఉంది. ఆ చెంపేట ప్రజలు రమ్మంటున్నారు, ఇంకా చాలా మంది రమ్మంటున్నారు. సిర్పూర్ ప్రజలు మా ప్రతినిధిగా నువ్వే ఉండాలని ఉండాలంటున్నారు. సో నాకు ఒక ఇల్లు కూడా ఉంది సిర్పూర్లో ఇప్పుడు. కానీ కేసీఆర్ గారు ఫైనల్ డెసిషన్ మేకర్, సో వారికే వదిలేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫోన్ ట్యాప్ గురించే మళ్ళీ మనం వచ్చేస్తే ఫస్ట్ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, నెక్స్ట్ ఎవరు కేసీఆర్ అనేది ఎందుకు వినిపిస్తోంది? సిట్ వాళ్ళే చెప్పాలి కవిత గారు, సిట్ వాళ్ళే చెప్పాలి. అది మేము మళ్ళీ చెప్తున్నాం, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కు మేము కోఆపరేట్ చేయమని మేము చెప్పడం లేదు. తప్పకుండా చేస్తాం. చట్టం 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా చేయాలి. కానీ మేము ఖండిస్తున్నదంతా ఏంటంటే ఇప్పుడు సాక్షులను నిందితులుగా చిత్రీకరించి 9 గంటలు 10 గంటలు దాన్ని చేసి అవసరం లేని వాళ్ళను పిలిపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మీరు ఇక్కడ కోఆపరేట్ చేయకపోతే మీకు ఏసీబీ కేసులు పెడతాము, మీ ఆస్తులన్నీ జప్తు చేస్తాము, లేకపోతే మీ ఆస్తులు ఎక్కడెక్కడో కనుక్కుంటామని లేని ఆరోపణలన్నీ చేసి లేని అభాండాలన్నీ వేసి వాళ్ళందరినీ భయభ్రాంతలకు చేసి ఈ చేస్తున్న విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అంటే మాకు బయట కూడా రెప్యుటేషన్ ఉంటుంది కదా కవిత గారు. ఇప్పుడు ఏం చేయనేరానికి పోయి మమ్మల్ని 9 గంటలు కూర్చోమంటే ఎట్లా బయట ఏమనుకుంటారు ప్రజలు, నిజంగా వీళ్ళు ఎంత నేరం చేసినారు అనుకుంటారు. అవన్నీ చేయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపొద్దున ఎవరికి నోటీస్ వచ్చినా పోవాల్సిందే, పోతాం చట్ట ప్రకారం ఎవరు ఏమైనా చేస్తాం. కానీ యాక్చువల్లీ సిట్ యొక్క నీడ్నే ప్రశ్నిస్తున్నాం మేము. సిట్ అసలు అవసరమా అంటున్నాం. ట్యాపింగ్ చట్టబద్ధమైనప్పుడు సిట్ ఎందుకు అంటున్నాం. ఒకవేళ మీ పోలీసులు ఏమైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేసుకోండి అంటున్నాం. అది మీ ఇంటర్నల్ మ్యాటర్. రాజకీయ నాయకులు పెట్టి దీన్ని ఒక ధారావాహిక సీరియల్ లాగా మనసు మమత, డాక్టర్ బాబు, ఎంతెంత దూరం లాగా
మీరు కంటిన్యూస్గా నడిపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని మేము పోలీసు వాళ్ళను చెప్తున్నాం అంతే తప్ప వాళ్ళని టార్గెట్ చేయడం లేదు. వాళ్ళు మంచి ఆఫీసర్లే. వాళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడున్న ఆఫీసర్లు అప్పుడు గొప్ప గొప్ప పొజిషన్లలో ఉన్నారు. సో కానీ ఇది అవసరం లేదు, ఈ ధారావాహిక అవసరం లేదని మేము అంటున్నాం అంతే తప్ప నోటీసులు వస్తే ఎవరైనా పోవాల్సింది దాంట్లో. ఆల్రెడీ పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి లోపలే ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ టర్న్ అంతా ఇప్పుడు పొలిటీషియన్స్దే అవుతుంది, వీళ్ళే అరెస్ట్లు అవుతారు అనే మాట. నిజంగా అరెస్టులు ఉంటాయా? మంత్రివర్గం, ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనేది అది జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇది పూర్తిగా కక్షపూరితంగా చేసిన చర్య అవుతుంది. అది ఎవ్వరు కూడా ఒప్పుకోరు, అది కరెక్ట్ కూడా కాదు. యాక్చువల్గా మీరు ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావునే అత్యంత ఘోరంగా అతన్ని హింసిస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇదే సజ్జనార్ గారి దగ్గర ఇంకా మిగతా పై అధికారుల దగ్గర పనిచేశారు. 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. క్యాన్సర్ సర్వైవర్ ఆయన. ఎన్నో గొప్ప పనులు చేశారు. అవన్నీ కొన్ని నేను చెప్పలేను కూడా. నేను ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప పనులు చేశారు. నేను వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకు కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్స్ ఇచ్చాడు. ప్రభాకర్ రావుకు బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని మెడల్ ఇచ్చారు. ప్రభాకర్ రావుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఇచ్చారు. అలాంటి వాళ్ళను 14 రోజులు ఒక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో పెట్టి ఒక మామూలు క్రిమినల్గా చూసినట్టు చూడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అదే నేరం. ఇక అక్కడి నుండి మీరు రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. వాళ్ళకి సంబంధం ఉండదండి. అసలు హరీష్ రావు గారు ఏమేమి మంత్రి శాఖలు చేశారు? మార్కెటింగ్, నీటిపారుదల, ఫైనాన్స్, ఆరోగ్యం రైట్. కేటీఆర్ గారు ఏమేమి చేశారు? మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, అదేవిధంగా ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ. ఎక్కడైనా హోంశాఖ ఉందా? లేదు. సో ఈ ఇద్దరు మినిస్టర్లను పిలిపించి మీరు ఏం మాట్లాడతారు వాళ్ళతోని? అదేవిధంగా ఇప్పుడు జోగినపల్లి సంతోష్ గారిని పిలిపించి ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయనకు పోలీసులకు ఏం సంబంధం ఉంటుంది? బట్ ఇక్కడ మీరు అన్న దాంట్లో వాళ్ళు హోంశాఖ నిర్వహించలేదు అంటే హోంశాఖ మంత్రిని కూడా పిలుస్తారా? అంటే గతంలో మహమూద్ అలీ చేశారు. మరి అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అదేమన్నా పైప్ లైన్ లో ఉందా ఆయన్ని కూడా పిలవడం అనేది? మీరు చూడాలి. మరి అది సిట్ వాళ్ళు మనకు చెప్పారు కదా. రేపు ఈ మాట కూడా వినిపించింది. అంటే అదేమన్నా చేస్తుంటే హోంశాఖ మంత్రి చేస్తుంటారేమో, వాళ్ళ ఆదేశాలు ఇచ్చి ఉంటారేమో, మేము ఎందుకు ఇస్తాం, మా శాఖ ఆ పరిధిలో మేము లేం కదా అనే మాట కూడా అన్నారు అనేది. అది ఎవరైనా అంటారు, మనమే అంటున్నామంటే అర్థం చేసుకోండి. వాళ్ళైనా అదే అంటారు, ఎవరైనా కామన్ మ్యాన్ కూడా అదే అంటారు. వాళ్ళకి హోమ్ మినిస్టర్ కాదు కదా, వాళ్ళకి అసలు ఫైల్సే రావు కదా, పోలీస్ ఫైల్స్. డీజీపీ పోయి రోజు హరీష్ రావు గారి ఇంటి ముందో కేటీఆర్ ఆఫీస్ ముందర ఉండరు కదా, అంటే వాళ్ళ దగ్గర కూర్చొని చర్చ చేయరు కదా. ఆ ఫైల్స్ వాళ్ళకి సర్క్యులేటే కావు. సర్క్యులేట్ కానప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? కామన్ సెన్స్ అది. రాజకీయ నాయకులను సంబంధం లేని విషయాల్లో అరెస్ట్ చేస్తే నిజంగా చాలా గొప్ప నేరం చేసిన వాళ్ళు అవుతారు పోలీసు. రాష్ట్రం అతలాకుతలం అవుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా పబ్లిక్ చూస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 5,000 6,000 మంది ప్రజల జీవితాల్లోకి తొంగి చూశారు. వాళ్ళందరూ దేశద్రోహులు కాదు, లేకుంటే సంఘ వ్యతిరేక శక్తులు కాదు, కామన్ పబ్లిక్ భార్య భర్తలతో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది, ఫ్రెండ్స్ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. మీరు కూడా ఆ మీడియా కథనాలని మీరు కూడా క్యారీ అయిపోయారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు అదేంట ప్రజల ముందర వాస్తవాలు పెట్టే ప్రయత్నంలోనే మేము ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం, మాకు ఇన్ని నోటీసులు వస్తున్నాయండి. ఇప్పుడు మాకు నోటీస్ వస్తుంది, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక thumbnail పెట్టి రకుల్ ప్రీత్ సింగ్ అని ఎవరు సినిమా యాక్టర్ అంట, సో ఆమెను రకుల్ రావు అని ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మహిళలు ఏమనుకుంటారండి? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళ మహిళలు ఏమనుకుంటారు, వాళ్ళ బంధువులు ఏమనుకుంటారు? ఇంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఎట్లా చూసుకుంటూ కూర్చోవాలి? ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం అంటే అదే. మీరేమో 6,000 మంది జీవితాలు నాశనం అంటే, ఇక్కడ 4 కోట్ల మంది ఉండే తెలంగాణను తీసుకొచ్చిన ఉద్యమకారులు ఇప్పుడు మంత్రులు అయినారు. ఆ ఉద్యమకారుల జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి వాళ్ళ కుటుంబాలు ఏమనుకుంటాయి? వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు చేయని నేరం వాళ్ళకి అంటగడితే ఎట్లా చూడాలండి దీన్ని? కామన్ సెన్స్. దీంట్లో ఏ వ్యక్తిగత స్వార్థం లేకుండా నేను మాట్లాడుతున్నా, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. మీరు 4,000 మందిని ఎందుకు చేసిండ్రో ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోతున్నారు. సో అదేవిధంగా ఇప్పుడేమో ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు 9 గంటలు విచారిస్తారు. విచారిస్తున్న సమయంలోనేమో అన్ని మీడియా ఛానల్స్లో, మీకు అనుకూలమైన మీడియా ఛానల్స్లో ఫేక్ అశ్లీలమైన thumbnails పెట్టి చేస్తే మేము దాని మీద కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేయరు. ఇదే హైదరాబాద్ పోలీసులు. మరి ఎట్లా చూడాలి?
ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ప్రజలకే చెప్పుకోవాలి. అందుకొరకే మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. అదే నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అరెస్ట్లు అవుతాయని ఏమన్నా అనుకుంటోందా? మేము దేనికి భయపడము. ఆనాడు ఉద్యమం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు పోరాడితే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతోమంది జైలు పోయినరు, ఎన్నో కేసులు అయినాయి. ఇదొక కేసు. కానీ ఈ తప్పుదో బట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే, ప్రజలను రేవంత్ రెడ్డి అసలైన సమస్యలు, కోల్ బ్లాక్ కుంభకోణం కానీ, వాళ్ళ అల్లుడు సృజన్ రెడ్డి చేస్తున్న కుంభకోణాలు కానీ, హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో, హిల్ట్ కింద 9,300 ఎకరాలను 5 లక్షల కోట్ల విలువైన దాన్ని 30% తక్కువగా 30% విలువకే ఈరోజు రియాల్టర్లకు కట్టబెడుతున్నారన్న వ్యవహారం కానీ, తర్వాత రైతుల భూములు గుంజుకుంటున్న వ్యవహారం కానీ, రకరకాల రోహన్ రెడ్డి అనే వ్యక్తి గెస్ట్ హౌస్లో తుపాకీ పెట్టి దక్కన్ సిమెంట్ వాళ్ళను బెదిరించిన వ్యవహారాలు కానీ, వీటి రైతుల రుణమాఫీ కానీ, నిన్న కూడా ఒక గురుకుల అమ్మాయి చనిపోయింది కామారెడ్డిలో. విద్యార్థులు 120 మంది 120కి పైగా విద్యార్థులు చనిపోయినారు. వీటి గురించి కానీ, రైతుల ఆత్మహత్యల గురించి కానీ, ఆటో డ్రైవర్ల గురించి కానీ, జీతాలు రాని ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే పెన్షన్ రాని పెన్షనర్ల గురించి, వాటన్నిటి గురించి మేము పోరాడుతుంటే మమ్మల్ని వేరే విధంగా ఎంగేజ్ చేయడం కోసమే ఈరోజు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మీరు మొట్టమొదట ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, రాష్ట్రం అంతా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారని. రాష్ట్రం అసలు దేని గురించి మాట్లాడాలి? రాష్ట్రం దేని గురించి మాట్లాడాలంటే, రాష్ట్ర సంపద ఎందుకు తగ్గుతుంది, రాష్ట్రంలో పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, రాష్ట్రంలో పెన్షనర్లకు పెన్షన్ ఎందుకు రావట్లేదు, రాష్ట్రంలో భూమి అంతా కూడా రియాల్టర్లకు ఎందుకు కట్టబెడుతున్నారు, మన తెలంగాణలో సిగలో మాణిక్యం కావాల్సిన ఒక తెలంగాణ కిరీటంలో మాణిక్యం కావాల్సిన ఒక సింగరేణి ఇలా కేవలం 3-4 కాంట్రాక్టర్లకి ఎందుకు మరి భోజ్యంగా మారింది? వీటి మీద చర్చ జరగాలి కదా. అమెరికాలో మిన్నెసోటాలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఫైర్ చేసి చచ్చిపోయినందుకే దేశం అంతా కూడా అతలాకుతలమై ఘోరంగా మంచు పడుతున్నా కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఏంటి మన దగ్గర ఇంత విచ్చలవిడి జోపిడి జరుగుతుంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి వస్తలేడండి? బట్ మీరు కూడా డైవర్ట్ అయిపోయినట్టుంది కదా కంప్లీట్గా. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు అందరూ హైదరాబాద్కు వస్తారు, వరుసగా సిట్ ముందు వాళ్లే అటెండ్ అవుతూ ఉంటారు, నాయకుడితో పాటుగా వెళ్తారు, విచారణ అయి బయటకు వచ్చేంత వరకు ఉంటారు. మరి మీరెందుకు ఏమీ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మిగతా విషయాల మీద, సమస్యల మీద పోరాడొచ్చు కదా? దీన్ని చేస్తున్నాం కదా. మరి కోల్ బ్లాక్ బయట పెట్టింది ఎవరు? అదేవిధంగా బనకచెర్ల దోపిడీ బయట పెట్టింది ఎవరు? పాలమూరులో 45 టీఎంసీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగా అప్పగించిన విషయాన్ని దోపిడీ బయట పెట్టింది ఎవరు? అసంపూర్తిగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని మరి ఎందుకు రేవంత్ రెడ్డి కంప్లీట్ చేయడం లేదని బయటపెట్టింది ఎవరు? కొడంగల్ నారాయణపేటలో 5% ఎక్సెస్కు మెగా కృష్ణారెడ్డి, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి కూడా తీసుకుంటే దాన్ని బయటపెట్టింది ఎవరు? ఇంకా ఎన్నో కుంభకోణాలంతా కూడా బయట పెడుతున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా. కంటిన్యూస్గా పోరాటం అనేది లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఎడతెరని ధారావాహికగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ నడుస్తోంది అనుకున్నప్పుడు, ఇన్ని కుంభకోణాలు వీటన్నిటిని బయట పెట్టామనుకున్నప్పుడు వాటికి సంబంధించి కంటిన్యూస్ ఆందోళన, పోరాటం, నిరసనలు చేస్తాము. మరి అవి చేస్తూనే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు కొట్లాడాలి, దాని తర్వాత ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కొట్లాడాలి, మళ్ళీ దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కొట్లాడాలి. ఇది ఒక నిరంతరం మా జీవన విధానం. ఇది దీంట్లో తెలంగాణ ప్రజలు నీళ్ళలో ఉండే చేపలాగా మేము తెలంగాణ ప్రజల జీవన విధానంతో పోరాటమే మా జీవనం అయిపోయింది. సో ఇదే మా రాజకీయం, ఇంకా అంతకుమించి ఏముంటుంది. చేస్తున్నాం, తప్పనిసరిగా చేస్తున్నాం. కాకపోతే కొన్నిసార్లు మీడియా కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. కాకపోతే ఇక మా విశ్వాసం అంతా కూడా ఈ పోరాటంలోనే గడిచిపోతుంది. Yes sir, thank you so much. Best wishes to you. Thank you sir. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.